హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈ మధ్య లాంగ్ వీడియోలు పెట్టకైతే చాలా రోజులవుతుంది. అసలు లాంగ్ వీడియోలు పెట్టాలని ఇంట్రెస్టే ఉండట్లేదు. ఎందుకో ఈరోజు అయితే పెట్టాలనిపించింది. ఇంకా ఉదయం నిద్ర లేచేసి ఫస్ట్ మనం చేసే పని ఏముంటుంది? చీపిరి పట్టుకోవటం, బయటకు వెళ్ళటం, కసువులు ఊడటం, గచ్చు కడగటం, ముగ్గేసుకోవటం. ఫస్ట్ మనం చేసే పని ఇదే కదా. ఇంకా గేట్లు అయితే ఓపెన్ చేసేసి కసువులు అయితే ఊడుస్తున్నాను. బయట మెట్ల దగ్గర అయితే మడుగుంది, నీళ్ళ మడుగు. ఏంటబ్బా అనుకుంటున్నాను. వర్షం పడితే మొత్తం ఆరిపోయింది, కానీ ఇక్కడ ఎందుకు ఆరిపోలేదు అనుకున్నా. అప్పుడైతే తెలిసింది ఈ ఘనకార్యం చేసింది కుక్క అని. గచ్చంతా శుభ్రంగానే ఉంది, కానీ ఈ ఒక్క చోట ఇలాగైతే ఉంది. నైట్ అయితే వర్షం పడ్డది. ఈ వర్షం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఏదో పడ్డదంటే పడ్డది అంతేను. కొంచెం పెద్ద వర్షం పడ్డదనుకోండి, చక్కగా పత్తి విత్తనాలు వేసుకుంటాం, పంటలైతే బాగా పండుతాయి. ఈ అటు ఇటు కాని వర్షం వల్ల ఏమీ చేయలేకపోతున్నాము. ప్రతి సంవత్సరం అయితే ఈ పాటికి పత్తి అనేది బాగా మొలిచి కొంచెం మొక్కలు కూడా పెద్దవి అయ్యాయి. కానీ ఈ సంవత్సరం అయితే పత్తి విత్తనాలు అసలు వేయలేదు. ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడేటట్లేవు, పంటలు సరిగ్గా పండేటట్లేవు. పంటలు బాగా పండితేనే కదా మనకు తినటానికి తిండి, అవసరానికి డబ్బులు రావాలన్నా కానీ, ముఖ్యంగా రైతులకైతే ఎవరికైనా సరే పంట పండితేనే కదా వాళ్ళు తినటానికి తిండి, బియ్యం అవి కావాలన్నా. కోవిడ్ టైంలో అయితే చాలామంది ఇబ్బందులు పడ్డారు, కష్టపడ్డారు. కానీ రైతులకైతే మాత్రం అంత ఇబ్బంది అయితే లేదు. పల్లెటూరు కాబట్టి ఉండటానికి ఇల్లు ఉంటుంది, తినటానికి ఇంట్లో బియ్యం ఉంటాయి. ఇంటి ముందు కొద్ది గొప్ప ప్లేస్ ఉందనుకోండి, ఏదో ఒక కూరగాయలు పెట్టుకొని చక్కగా బతికేయచ్చు. మనకి అంతే కదా, ఉండటానికి తినటానికి ఉంటే సరిపోయిద్ది. అప్పుడే చాలామందికి రైతుల విలువ అయితే తెలిసొచ్చింది. ఇంకా కసువులు అయితే ఊడ్చేసాను. మన కుక్కగారు చేసిన ఘనకార్యం ఉంది కదా, ఇంకా మొత్తం నీళ్ళైతే చల్లేస్తున్నాను. గచ్చు మొత్తం అయితే కడగట్లేదు, ఇంకా కొంచెం నీళ్ళే చల్లుతున్నాను. ఇప్పటికే టైం అయితే 6 అయింది. నవీన్ అయితే స్కూల్కి వెళ్ళాలి. ఆటో అయితే మాత్రం త్వరగా వస్తుంది. ఎప్పుడు 8 లోపు అలా వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం 7:30 లోపే వస్తుంది. చాలా లేట్ అవుతుంది. నిన్నైతే అసలు ఆటో కూడా అందలేదు. సెకండ్ ట్రిప్ కూడా వచ్చింది, 2 ట్రిప్పుల ఆటో వచ్చింది. కాకపోతే సెకండ్ ట్రిప్ ఏంటంటే వాళ్ళకి స్కూల్ టైం అయిపోయింది, పనిష్మెంట్ ఇస్తారు, బయట నిలబెడతారు. అందుకని చెప్పేసి ఫస్ట్ ట్రిప్పే వెళ్తూ ఉంటాడు. అందుకే త్వరగా ఇంకా పనులు అయితే చేస్తున్నాను. రోజు అయితే అంట్లు కడిగేసి, బట్టలు ఉతికేసి, తర్వాత టిఫిన్, అన్నం, కూరలు అవి చేస్తున్నాను. నాకు ఇంట్లో పని త్వరగా అయింది, కొంచెం వీడియోలు చేసుకోవడానికి కానీ వాటికి టైం ఉంటుందని చెప్పేసి అలా చేస్తున్నాను. కాకపోతే నవీన్కి బాగా లేట్ అయిపోతుంది. మన పని తర్వాత అయినా చేసుకోవచ్చులే, ముందు పిల్లలకు కావాల్సినవి రెడీ చేసి పెట్టచ్చులే అని చెప్పేసి ఇంకా ఈరోజైతే ముందు టిఫిన్ అవన్నీ చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో అయితే దోశల పిండి ఉంది, తీసైతే బయట పెట్టాను. దోశల పిండి ఉన్న 4 రోజులు నాకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఉదయం పూట టిఫిన్కి దోశలేను, నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా. సాయంత్రం పూట స్నాక్స్గా మా పిల్లలిద్దరికి 2 దోశలు పోసిచ్చాను అనుకోండి, చక్కగా తింటారు. ఈరోజు కూర అయితే పప్పు చేస్తున్నాను. పప్పు అయితే నానబెడుతున్నాను, ఉత్తపప్పు అయితే చేస్తున్నా. ఇంకా మా ఇంట్లో ఇష్టంగా తినే కూర అంటే పప్పేను. పిల్లలు పప్పు చేసినప్పుడు ఇష్టంగా తింటారు. ఏ కూర చేసినా సరే ఇంకా ఇష్టపడరు. ఈ మధ్య ఏ ఫ్రైలు చేసినా కూడా సరిగ్గా ఇష్టపడట్లేదు. ఎగ్గు చేసుకొని తింటాం, లేదనుకోండి ఒక ఉల్లిపాయ, ఒక టమాటా వేసుకొని ఫ్రైడ్ రైస్ లాగా చేసుకొని తింటున్నారు. ఇప్పుడైతే ఎక్కువగా అలానే తింటున్నారు. సరేలే, ఏదో ఒకటి వాళ్ళకి నచ్చింది తింటారు అని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేస్తున్నా. మా అమ్మాయి అయితే ఇంకా తనే చేసుకొని తినిద్ది. చట్నీ కోసం అయితే ఇంకా పల్లీలు అయితే వేయించాను, బియ్యం కడిగి అయితే పొయ్యి మీద పెట్టేశాను. దోశలు పోద్దామని చెప్పేసి ఇంకా పిండి అయితే కలుపుతున్నాను. పప్పు వండిన రోజు పని మాత్రం తేలిగ్గా ఉంటుంది కదా. కూరగాయలు కట్ చేయటం అని ఇంకా ఎక్కువ కష్టం లేకుండా ఉంటుంది. ఫ్రై అనుకోండి తిప్పుతూ ఉండాలి. ఇది కుక్కర్లో పడేసామనుకోండి ఉడికిద్ది. కాకపోతే నా కుక్కర్తోనే చాలా కష్టంగా ఉంటుంది. ఎన్ని రోజులు ఈ కష్టం తెలియదు. కష్టం అనుకోకపోతే కుక్కర్ కొనుక్కోవచ్చు కదా అంటారు. దేనికి కూడా టైం రావాలి. మరీ ఉత్తపప్పు వండినప్పుడైతే మేమైతే ఉత్తపప్పు, ముద్దపప్పు, చప్పిడిపప్పు అలా అయితే అంటాము. ఇంకా నీళ్ళన్నీ కారిపోతూ ఉంటాయి. విజిల్ వచ్చినప్పుడు కూడా ఇంకా నీళ్లు కారిపోతూ ఉంటాయి. ఎక్కువ నీళ్ళు పోసామనుకోండి కారిపోతాయేమోనని భయం. తక్కువ నీళ్ళు పోసాననుకోండి మాడిపోయిద్ది. గ్యాస్ సిమ్లో పెట్టామనుకోండి విజిల్ రాదు. విజిల్ రాలేదంటే ఇంకా చాలా ఇబ్బంది అయింది. ఆవిరంతా లోపల ఉండేసి కుక్కర్ అనేది ఇంకా పేలిపోయిద్ది. ఇంకేం చేస్తాం, అందుకని ఫస్ట్ సారి మాత్రం గ్యాస్ అనేది హైలో పెడతాను. విజిల్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా విజిల్ వచ్చిన వెంటనే గ్యాస్ అనేది సిమ్లో పెడతాను. పప్పు అనేది ఎక్కువ పొంగకుండా ఉండిద్ది. ఈ పప్పు వండేటప్పుడే ఇబ్బందులు అయితే ఇలా ఉంటాయి. తోటకూర పప్పు, టమాటా పప్పు అవి ఉంటాయి కదా, అవి వండేటప్పుడు మాత్రం ఇంకా ఇబ్బంది అయితే ఏముండదు. విజిల్ వచ్చేంత వరకు కొంచెం మూత అనేది గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఇంకా విజిల్ వచ్చిన తర్వాత ఇబ్బంది అయితే ఉండదు. అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే కుక్కర్ తీసుకొచ్చాను. ఒక కుక్కర్ వాళ్ళు వాడట్లేదంటే తీసుకొని వచ్చా. ఇంకా అదైతే మహాదారుణం అనుకోండి. మాదన్నా కొంచెం ఆవిరి అనేది బయటికి పోతూ ఉంటుంది విజిల్ వచ్చేంత వరకు. ఇంకా అదైతే అసలు మొత్తం
కుక్కర్ చుట్టూ మూత ఉంటుంది కదా, మూత చుట్టూ మొత్తం నీళ్ళన్నీ బయటకు కారిపోయి అసలు విజిలే రావట్లేదు. ఒకరోజు పెట్టాను, అబ్బబ్బా అసలు ఎంత ఇబ్బంది అనిపించిందో. దీని మీద మా కుక్కరే నయంరా బాబు అనిపించింది. ఇంకా అది తీసేసి మాదే వాడుకుంటున్నాను. అంట్లయితే చూడండి ఎన్ని అంట్లు వచ్చినాయో, చాలా అంట్లయితే ఉన్నాయి. నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళాను. ఇంకా అమ్మకి చుక్కలం అయితే తీపిచ్చాము నర్సరాపేట. నేను వెళ్ళేటప్పటికి తీశారు. వాళ్ళు నిన్న నైట్ తీసుకెళ్లారంట. నైట్ తీసుకెళ్ళి ఇంక వాళ్ళు రోజంతా హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లో అన్నయ్య అయితే ఉన్నాడు. ఇంకా నేనైతే ఉదయం పూట వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి కూడా చుక్కలం తీయటం కూడా అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు మీద తీస్తారు కదా, ఇంకా ప్రాసెస్ అన్నీ చాలా ఉంటాయి కదా, అవన్నీ పూర్తి చేసేసుకొని ఇంకా అమ్మనైతే నేను ఇటే తీసుకొని వచ్చాను. మళ్ళీ 5 రోజులకి హాస్పిటల్ వెళ్ళాలంట. ఇంకా మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి రావడం కష్టంగా ఉంటుంది కదా, అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. మళ్ళీ అక్కడి నుంచి రావాలంటే కష్టంగా ఉంటుందిలే అని ఇంక నేనే ఇటు తీసుకొని వచ్చాను. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండాలంటేనేమో మనకి ఇంటి దగ్గర ఇబ్బంది, పిల్లలతో స్కూల్కి వెళ్ళాలి. మా అమ్మాయి ఉంది కానీ తనకి అన్ని కూరలు చేయడం చేత కాదు. నవీన్ స్కూల్కి వెళ్ళాలి కదా, వాడికి 7:30 కల్లా మొత్తం రెడీ చేసి బాక్సులు కట్టాలంటే పిల్లలకి కష్టంగా అనిపించింది. ఉదయం త్వరగా నిద్ర లేవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా 10 రోజులు ఉన్నారనుకోండి హాస్టల్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. ఇంక ఇంటికాడ ఉన్న ఈ రోజులే కదా వాళ్ళు కొంచెం ప్రశాంతంగా పడుకునేది, ప్రశాంతంగా ఉండేది. మళ్ళీ పని మొత్తం పిల్లల మీద వదిలేయటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అమ్మనిటే తీసుకొచ్చాను. ఇంకా నానున్నాడు కదా, ఇంకా ఆయన తిప్పలు ఆయన పడటమేను. ఇంకా టిఫిన్ అంటే బయట తెచ్చుకొని తింటాడు. అన్నం వండుకున్నా కానీ ఇంకా కూర అనుకోండి ఇంటి దగ్గర వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు, ఇంకా సరిపోయిద్ది. ఇలాంటి సమయంలోనే కదా ఒకరికొకరు హెల్ప్ చేసుకునేది. ఇంకా నేనైతే ఇంట్లో పనులన్నీ పూర్తి చేసేసి టిఫిన్ అయితే తింటున్నాను. అమ్మకైతేనేమో బయట నుంచి ఇడ్లీ తెప్పించాను. ఇడ్లీ కూడా చట్నీ తినొద్దన్నారు, అల్లపచ్చడి కానీ కారం కానీ వేసుకొని తినమన్నారు. ఇంక ఇంట్లో అయితే అల్లపచ్చడి ఉంది, కొంచెం అల్లపచ్చడి వేసి అయితే ఇచ్చాను. ఇంక నేనైతే 2 దోశలు పోసుకున్నాను. నాకు ఎందుకనో టిఫిన్ ఏదైనా సరే అంత ఇష్టంగా తినాలనిపించదు. అందుకే నేను టిఫిన్ ఏవైనా సరే ఎక్కువ తినను. నా వెయిట్కి అనుకుంటారు చాలా ఎక్కువ తింటుందని. నేను కొంచెం రైస్ ఎక్కువగా తింటాను, పచ్చళ్ళు కారాలు ఇలాంటివి ఇష్టంగా తింటాను. టిఫిన్ మాత్రం చాలా తక్కువ తింటాను. 2 దోశలే తింటాను, 2-3 ఇడ్లీ, 2 చపాతీ, ఇంకా అలాగనే చాలా తక్కువ తింటాను. ఇంక ఇదైతేనేమో మొన్న గుళ్ళో అమ్మవారికి చీరైతే పెట్టారు. ఇప్పుడు మనకి తెలంగాణలో చేస్తారు కదా బోనాలు, ఇంకా ఇక్కడ కూడా చేస్తున్నారు ఈ మధ్య అయితే 2-3 సంవత్సరాల నుంచి. అమ్మవారికి అయితే సారే తీసుకెళ్లారు. ముఖ్యంగా చలిబిండి అయితే చేస్తారు. ఇంకా ప్రసాదాలు కూడా చేసుకొని వచ్చారు, పులిహార, పాయసం, ఇంకా తాంబూలం ఇవ్వటానికి అందరికీ ఆకులు కాయలు అన్నీ తీసుకొచ్చి ఇంక ఇగోండి ప్రసాదంగా అయితే ఇవి ఇచ్చారు. గోరెంటాకు కూడా పెట్టించారు అందరికీ, గోరెంటాకు పెట్టుకోమని. ఇంక ఇదిగోండి గోరెంటాకు. ఆషాఢ మాసం అంటే తప్పనిసరిగా అందరూ గోరెంటాకు పెట్టుకోవాల్సిందే, కనీసం 3 సార్లైనా పెట్టుకోవాలి.